గైస్ వెల్కమ్ టు #యూట్యూబ్ ఛానల్. ఛత్తీస్గఢ్ వచ్చేసాం. అంటే ఇక్కడ ఒక ఎక్సైటింగ్ వాటర్ ఫాల్ అయితే ఉందని చెప్పారు. ఆ వాటర్ ఫాల్ ఏంటంటే చిత్రకూట్ వాటర్ ఫాల్ అనమాట. సో 1 డేలో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా వైజాగ్ నుంచి ఇక్కడికి ఎలా చేరుకున్నాం అండ్ ఇక్కడ మనం ఏ ప్లేసెస్ చూడబోతున్నాం అన్నది మనం ఇవాళ చూద్దాము. నిన్న నైట్ మేము వైజాగ్లో అయితే కిరండూల్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడికి మనం ఎర్లీ మార్నింగ్ చేరుకుని మేము ఒక వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ చిత్రకూట్ వాటర్ ఫాల్ దగ్గర అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో మధ్యలో లైక్ హ్యావ్ ద డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అక్కడ అది కవర్ చేసుకుని ఇంకా ఒక వేరే ఎక్సైటింగ్ ఒక ప్లేస్ కూడా ఉంది, దట్ ఈస్ చిత్రధార. అండ్ ఆ 2 కవర్ చేసుకుని అండ్ నైట్ మనం రిటర్న్ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాం. సో 1 డేలో మనం ఛత్తీస్గఢ్ అన్నది మొత్తం ఎట్లా కవర్ చేస్తాము అన్నది ఇవాళ వీడియో. సో గైస్ ట్యూన్ టు us. మనం అనుకున్నట్టుగానే చిత్రకూట్ అయితే మనం రీచ్ అయ్యాము. ఇక్కడ వరకే వెహికల్స్ వస్తే ఇక్కడ నుంచి 1 km మనం ట్రెక్ చేసుకుని అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. మాకైతే నైట్ నుంచి ట్రావెల్ చేసి ఆకలి అయితే వేస్తుంది. సో ఇక్కడ మనం ఫుడ్ హంట్ కూడా చేస్తున్నాము. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. సో వీఆర్ సీరియస్లీ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. తీసుకున్నా వెళ్ళేటప్పుడు ఒకసారి అంట ఇది 50 అంట, అది 100 అంట, 200 అంట. ఇవి ఎందుకు అసలు? ఇది పొలాల్లో కోస్తారు కదా, కోసుకోవడం అవి కొబ్బరి. యాక్చువల్లీ జాన్ ఫెబ్రవరి సీజన్ అని చెప్పారు. వాటర్ ఫ్లో అయితే ఇక్కడ చూస్తుంటే చాలా తక్కువగా ఉంది. మనం ముందుకెళ్ళి చూద్దాం. డిసప్పాయింట్ అవ్వాల్సినంత లేదు. వీ కెన్ ఎంజాయ్ ఇట్. మరి చూస్తే మనం చిత్రకూట్ వాటర్ ఫాల్కి సంబంధించి ఒక మ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనమైతే ప్రస్తుతానికి వుడెన్ గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఎంట్రీ ఇచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కింద గేట్ నెంబర్ 2 నుంచి లోపల కింద రివర్ వేకి మనకి దారి ఉందని అయితే మ్యాప్ చూపిస్తుంది. సో అటు నుంచి కిందకి మనం ట్రెక్ చేసుకుని వెళ్ళినట్లయితే కెన్ డూ సమ్ బోటింగ్. ఇక్కడైతే ఎక్సైటింగ్ పార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ బోటింగ్ అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఆల్రెడీ లైఫ్ జాకెట్స్ అయితే మన కోసం ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. లైక్ మార్నింగ్ 11, ఇప్పుడు 10 అయింది. ఈ టైంకే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఫ్లోటింగ్కి వాళ్ళు ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు కొంచెం ధీమాగా వచ్చినట్టుంది. సరే అయితే మనం ప్రైసెస్ అయితే ఏంటో వాళ్ళకి కనుక్కుందాం. అయితే వాళ్ళు ఒక రెగ్యులర్ బోటింగ్కి ఒక ప్రైస్ చెప్తున్నారు, ప్రైవేట్ బోట్స్కి లైక్ మనం స్పెషల్గా మాట్లాడుకుంటే అక్కడ ఎక్కువ సరౌండింగ్లో కొంచెం తిరగొచ్చు అని చెప్పేసి దానికి స్పెషల్ ఛార్జ్ చేస్తున్నారు. సో లెట్స్ గెట్ టు నో అబౌట్ దాట్. మనకి కాస్ట్ అయితే తెలిసింది. ఇప్పుడు రెగ్యులర్ ప్రైసెస్ అయితే వచ్చేసి
50 రూపీస్ అని చెప్తున్నారు. కానీ మనం పర్సనల్గా ఒకవేళ మనం తీసుకుంటే మాత్రం దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మనమైతే ప్రస్తుతానికి లైక్ వీఆర్ బ్లాగింగ్ పర్పస్ కాబట్టి 100 రూపీస్కి అయితే మనం వెళ్తున్నాం. ఈచ్ పర్సన్ 100 రూపీస్. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లైక్ మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఒకసారి మీరైతే అక్కడ చూసినట్లయితే మీకు fall అనేది తెలుస్తుంది. ఇక్కడ చిన్న చిన్న తుంపర్లు అయితే కనిపిస్తాయి. మేమైతే తడడానికి చాలా రెడీగా ఉన్నాము. సో మాతో మీరు కూడా విజువల్స్ చూడండి. ఇక్కడ వాటర్ అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. విజువల్స్ అయితే సూపర్ గా కనిపిస్తున్నాయి. చాలా అందంగా అయితే ఉంది. తిన్నగా అటు ఇటు కదలకండి, మధ్యలో కూర్చోండి. ఇంకా ఫాస్ట్ ఫోన్ excited. We are about Chakku, to talo near chakku. waterfalls. We are at waterfalls. బోటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇండియాలోనే అతి వెడల్పైన సహజ సిద్ధంగా ప్రకృతి మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన వాటర్ ఫాల్స్ అని కూడా చెప్పొచ్చు. మేము వచ్చినప్పుడు అంతగా వాటర్ ఫ్లో అయితే లేదు, బట్ స్టిల్ అంత ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు మనమైతే బోటింగ్ అయితే అలో లేదని ఇక్కడ చెప్తున్నారు. బోటింగ్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కడైతే చాలాసేపు మేము టైం అయితే స్పెండ్ చేసాము. సో ముందు ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ వాటర్ ఫాల్ కూడా ఉంది. దాన్ని కూడా కవర్ చేయాలంటే మనం ఇక్కడి నుంచి చాలా త్వరగా అయితే ముందుకు వెళ్ళిపోవాలి. సో గైస్, ఇప్పుడైతే మనం చిత్రకూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వాట్ ఏ ప్లెజెంట్ వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు కదా. మీరు కూడా చూసారు, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని మేము నమ్ముతున్నాం. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చిత్రధార. మన కోసం ఇప్పుడు ట్యాక్సీ ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు. సో మధ్యలో ఎక్కడైనా ఒక డాబా దగ్గర ఆగి రిఫ్రెష్ అయ్యి లంచ్ చేసి మనం మళ్ళీ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిత్రధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ట్రావెల్స్లోనే తెలిసినోడు. అవ్వలేదు మరి. इतना डस्ट क्यों रहा है? डस्ट इसलिए है कि नक्सलाइट यहाँ पर रोड बनाने नहीं देते हैं। जो भी बनाएगा अड़िगे ना అది మన రేట్ అయితే ఎక్కువ అని అన్నాడు. ये सब दूल कहाँ से आता है? यहाँ से तार रोड ही है ना? 200 रुपये डिफरेंस.
ఫాల్స్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేసి తీరత్ ఘాట్ అనే వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. ఇంకా మధ్యలో ఒక వాటర్ ఫాల్కి కూడా మనం వెళ్ళాలనుకున్నాం, బట్ అక్కడ వాటర్ అయితే అంతగా లేదు. సో ఈ వాటర్ ఫాల్కి అయితే మనం వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చాక చాలా హడావిడిగా ఉంది. ఫుడ్ స్టాల్స్ అండ్ ఫుడ్ అండ్ ఇంకా బయట చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఫుడ్ కూడా మనం వెతుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఆ ప్లేస్కి వెళ్ళడానికి. మీరు కూడా నాతో పాటు వస్తున్నారని అనుకుంటున్నాను. నార్మల్గా అయితే మనకి వేరే స్టేట్కి వచ్చాక ఫుడ్ అయితే అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, మనం తినే ఫుడ్. కానీ ఇక్కడైతే దేనికి లోటు లేదు, అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయని అయితే మనం అనుకుంటున్నాం. మేము ఒక టికెట్ అయితే తీసుకున్నాం. ఈచ్ పర్సన్కి లైక్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో కింద అయితే లైక్ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది, బాగానే ఉందని చెప్తున్నారు. సో లెట్స్ గో. దగ్గర ఇక్కడికి దంతవాడు ఇది గుడి ఉంది, అమ్మవారి గుడి. గుడి కాకుండా ఇక్కడ నుంచి అయితే మనకి స్పెక్టాక్యులర్ వ్యూ అయితే కనిపిస్తుంది ఒక్కసారి నుంచి. మనం అదే రోడ్ నుంచి వచ్చాం కదా. అవును, కానీ అప్పుడేంటి పెద్ద అనిపించలేదు, ఇప్పుడు బాగుంది, అమేజింగ్ చాలు. సో దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ఘాట్. మెట్లయితే చాలా కష్టంగా ఉన్నాయి, మంచి షూస్ ఉంటే వేసుకుంటేనే జారకుండా ఉండే అవకాశం ఉంది. దిస్ ఇస్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ఘాట్. పైనుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇది చిన్న స్పాట్లో ఉంది, మన స్విమ్మింగ్ పూల్లో కూడా ఉంది, మనం ఎంజాయ్ చేయొచ్చు. వీఆర్ గోయింగ్ దేర్. కమ్. చూసారు కదా, 1 డేలో మనం ఛత్తీస్గఢ్ ప్రయాణం ఎట్లా చేసాము, ఎంత ఎక్స్పీరియన్సెస్ చేసాము, ఎంత అడ్వెంచర్స్ చేసాము, ఎంత ఎక్సైటింగ్ వ్యూస్ అయితే, బ్రేక్ బ్రేకింగ్ వ్యూస్ అయితే మనం చూసామో మీరైతే చూసారు కదా. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే.